సో ఈ ఎగ్ ఫ్రీజింగ్ అనేది పనికి రావాలంటే ఆడోళ్ళలో వయసు ఎక్కువ అయ్యే ముందు చేసుకోవాలి. అసలు ఇది ఎందుకు చేస్తాం, ఇది మెడికల్ కారణాలు ఉన్నాయా ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. సో 2 కారణాల్లో మనం డివైడ్ చేద్దాం. ఒకటేమో మెడికల్ కారణాలు, నాన్ మెడికల్ కారణాలు. మెడికల్ ఏంటంటే క్యాన్సర్ వచ్చి కీమోథెరపీ రేడియేషన్ చెప్పారనుకోండి ఒక అమ్మాయికి, అలాంటప్పుడు పెళ్లి అవ్వలేదు, పిల్లలు పుట్టలేదు, ఫ్యూచర్ లో చేయాలనుకుంటున్నారు, కనాలనుకుంటున్నారు, మామూలు క్యాన్సరే, ట్రీట్మెంట్ అయ్యాక బాగా అయ్యే క్యాన్సర్ అనుకోండి, అలాంటప్పుడు ట్రీటింగ్ ఫిజిషియన్ లేదా గైనకాలజిస్ట్ ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోండి అని సలహా ఇస్తారు. ఈ ఎగ్స్ ని మనం ఫ్రీజ్ చేసుకుని, అండాల్ని ఫ్రీజ్ చేసుకుని కీమో రేడియేషన్ అయ్యాక వాడచ్చు. ఎందుకంటే కీమోథెరపీ రేడియేషన్ అయ్యాక అండాలు పనికిరావు, లేదా క్వాలిటీ కూడా బాగోదు. అసలు కొన్నిసార్లు క్యాన్సర్ బట్టి ఈ అండాలు అసలు మొత్తానికి ఉండవు అనమాట. క్యాన్సర్ పేషెంట్స్ కి ఎగ్ ఫ్రీజింగ్ అనేది బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఎండోమెట్రియోసిస్ ఉంది. ఈ ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళకి ఎగ్ క్వాలిటీ అనేది తొందరగా పాడవుతా ఉంటుంది. సో వాళ్ళు సర్జరీకి వెళ్ళదలుచుకున్నారు, ఫ్యూచర్ లో పెళ్లి చేసుకుని తర్వాత ఈ ఎగ్స్ వాడుకోవాలనుకుంటే అలాంటప్పుడు ఫ్రీజింగ్ చేస్తారు. సో ఇవి కొన్ని మెడికల్ కారణాలు.